రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. జూన్ 3వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే ఫైనల్స్తో ఈ సీజన్ ముగుస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు టైటిల్స్ గెలవలేదు కాబట్టి ఈసారి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నాం. దీంతో ఈ రెండు జట్లు కూడా గెలిపే లక్ష్యంగా కసరత్తును ముమ్మరం చేశాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఒక షాకింగ్ న్యూస్ వైరల్గా మారింది. ఈ కీలక మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్ జరిగే రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అహ్మదాబాద్ సమీప ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీలు ఉండొచ్చని అహ్మదాబాద్ వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించాల్సింది. అయితే వర్షాకాలం ప్రారంభమవడంతో కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఫైనల్ వేదికను అహ్మదాబాద్ కు మార్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా వరుణుడి గండం తప్పట్లేదు. పంజాబ్ ముంబై మధ్య క్వాలిఫైర్ 2 వర్షం కారణంగా దాదాపు 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ మంగళవారం భారీ వర్షం కురిసి ఆట సాధ్యం కాకపోతే మరుసటి రోజు అంటే జూన్ 4వ తేదీన మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే లీగ్ స్టేజ్ లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఛాంపియన్ గా ప్రకటిస్తారు. ఆ లెక్క ప్రకారం చూస్తే లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో పంజాబ్ ఉండగా 2వ స్థానంలో ఆర్సీబీ ఉంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం రిజర్వ్ డే రోజు కూడా వర్షం కురిస్తే ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా పంజాబ్ జట్టును ప్రకటిస్తారు. అయితే ఈ విశ్లేషణ చూసిన ఆర్సీబీ అభిమానులు మాత్రం ఈసారి వరుణుడు కరుణించాలని మ్యాచ్ రద్దవకూడదని కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.